హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు, అంతకు మించి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే కనుక, ఇది జ్వరాలు, జలుబులు, దగ్గు వచ్చేటువంటి సీజన్ కదా. ఈ వర్షాకాలం కానివ్వండి, శీతాకాలం, ఈ 8 నెలలు బాగా మనం ఇలాంటి వాటిన బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. సో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆ మందులు ఈ మందులు వాడుతూ డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికంటే కూడా వంటిల్లే వైద్యశాల అనే మాటను నమ్ముకుని, పోపుల డబ్బాని నమ్ముకుని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు, వీటిని తొందరగా తగ్గించుకోవచ్చు. డాక్టర్స్ అవసరం లేదు, మందులు అవసరం లేదు, డబ్బులు ఖర్చు లేదు. అదనమాట విషయం. రసాయనాలతోటి వాడేటువంటి పదార్థాలను ఎలా ఆపేసి ఆర్గానిక్ వైపు ఎలా పరిగెడుతున్నామో, మందులు, హాస్పిటల్స్, డాక్టర్స్ అని అలాంటి రసాయనాలు అనే దాన్ని వదిలేసి ఆర్గానిక్ అని ఇలా న్యాచురల్కి, ఆయుర్వేదానికి వస్తే బాగుంటుంది. అందరూ మన చుట్టూ ఉండే పర్యావరణం నుంచి ఔషధాలని గ్రహించి వాటిని ఉపయోగించుకుని మనకున్న రోగాలను తగ్గించుకోవచ్చు. మన చుట్టూ ఉండే పర్యావరణంలోనే ఎన్నో మందులు ఉంటాయి, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే ప్రొసీజర్ అనేది మిస్ అయిపోతారు. ముందు వీడియోలో చెప్పాను కదా, నాకు కొంచెం జలుబు చేసింది అని. జలుబుని ఎలా తగ్గించుకోవాలి, జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏ విధంగా అనేది ఇవాళ వీడియో అనమాట. చిన్న వ్లాగ్ అయితే చేస్తాను, చూడండి. జ్వరం వచ్చినా కూడా వెంటనే కంగారు పడిపోయి హడావిడిగా హాస్పిటల్కి పరిగెత్తే పని లేకుండా, జ్వరం వచ్చినప్పుడు కూడా చక్కగా మన ఆడించుకునేటువంటి కొబ్బరి నూనె ఉంటుందండి. కొబ్బరి నూనె చక్కగా బాడీ అంతా మర్దనా చేసేసుకుంటే అరగంటలో మీకు బాడీ హీట్ తగ్గిపోతుంది. ఏదైతే ఉంటుందో టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు అలా చేస్తే ఆ టెంపరేచర్ కాస్త డౌన్ అయిపోతుంది. అదొక చిట్కా, పాటించండి, ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపించబోయేటువంటి చిట్కాలు మీకు తెలుసుంటే సరే, తెలియలేదు అంటే కనుక మీరు తెలుసుకోండి, మీరు ప్రయత్నించండి. అలాగే తెలియని వాళ్ళకి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే చిట్కా కూడా జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా అంటే వెంటనే తగ్గిపోతుంది జలుబు అని చెప్పడం. జలుబు అనేది అసలు వెంటనే తగ్గే రోగం కాదు. అసలు అది జలుబు ఉంటుంది. కాకపోతే ఏంటంటే జలుబు వల్ల వచ్చే మనకి ఈ తలనొప్పి వస్తుంటుంది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇవన్నీ త్వరగా తగ్గిపోతాయి. కానీ జలుబు అంటే ఒక 5 days వరకు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు పాటించడం వల్ల చీరుతాం కదా చీమిడి, అది ఏదైతే ఉంటుందో అది ఎల్లో ఇష్లో ఉంది అంటే కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు. మనం ఈ చిట్కాలు పాటించడం ద్వారా అది కాస్త వైట్కి కన్వర్ట్ అయిపోతుంది. వైట్గా వచ్చేసింది అంటే ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకేందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేయండి. ఇక ప్రాసెస్ అయితే చూద్దాము. చిట్కాలు అని చెప్పాను కదా. ముందుగా అయితే తులసి మొక్కలను అయితే నేను పెంచుతున్నాను అనమాట. తులసి మొక్కలు ప్రతి ఇంటికి ప్రధానం ఉండాలి. ఎందుకంటే మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అన్నమాట. సో అందుకోసం ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మొక్క పెంచుకోవాలని లేదు, ఒక మొక్క నుంచి విత్తనాలు తీసి ఇంకొక మొక్క, అలా చాలా మొక్కలు పెంచుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం తులసి ఆకులను అయితే తీసుకున్నాను. కొన్ని తులసి ఆకుల్ని కోసాను. నాకు మొక్కలు చిన్నవి కాబట్టి కొన్ని కోసాను అనమాట. మనం చక్కగా ఆవిడని దేవతలాగా పూజిస్తే కనుక ఒకసారి దండం పెట్టుకొని ఇట్లాగా కొంచెం ఒక మంచి పని కోసం తుంచుతున్నాను ఆకులని చెప్పి దండం పెట్టుకొని కోసుకొని, తర్వాత గాయం చేసాం కదా మనం, గాయం చేసాం కాబట్టి కాస్తంత నీళ్లు చిలకరిస్తే మంచిదనమాట. అంటే పూజించుకునేవాళ్ళు. ఇక మొక్కగానే చూసేవాళ్ళకి ఏమో ఇక వాళ్ళ ఇష్టం. సో నీళ్ళు కూడా పోసాను నేను. పోసేసి ఇక స్టవ్ దగ్గరికి వచ్చేసి గిన్నె పెట్టి నీళ్లు పోసి బాగా కాగనిస్తున్నాను. కాగనిచ్చి కొంచెం పసుపు వేసాను అనమాట. ఈ పసుపు మీరు బాగా నీళ్లు కాగుతున్నప్పుడు పసుపు వేసారంటే పొంగిపోతుంది. అలా వేయకండి. ముందు కొంచెం కాగాక పసుపు వేసుకొని అప్పుడు బాగా కాగబెట్టండి. చక్కగా మరగబెట్టాలన్నమాట. వాటర్ని పొంగు రానివ్వాలి, పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. చక్కగా కాగాలి వాటరు. పసుపు మనం చక్కగా ఆడించుకున్న పసుపు అయితే, మనం దుంపలు లేదా కొమ్ములు దంచుకుంటారు కదా, అలా దంచి పెట్టుకున్న పసుపు అయితే ఇంకా చాలా మంచిది. మ్యాక్సిమం పసుపుని అలా వాడడమే మంచిది. మనం పసుపుతోటి నీళ్లు కాగిన తర్వాత ఆ కలర్ వచ్చాయి చూడండి, వాటిని చక్కగా వేరే దానిలోకి పోసుకున్నాను. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఆవిరి పట్టడం కోసం. చూడండి, దానిలోకి పోసేసుకుని
ఇప్పుడు ఆవిరి పడతాననమాట. చెప్పాను కదా చిట్కా అని, జలుబు చేసినప్పుడు చిట్కా అని. ఇలా ఆవిరి పట్టడం వల్ల మనకి ఫేసు కొంచెం జలుబు చేసినప్పుడు ఫేస్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. నుదురు నొప్పొస్తుంది. అంటే తలనొప్పిలా అంటే ఏదో భారంగా ఉన్నట్టు అనిపించడం, గొంతు నొప్పిగా అనిపించడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఆ ఆవిరి పట్టడం వల్ల దూరం పోతాయన్నమాట. ఇక ఇప్పుడు తులసాకులు కోసి పెట్టాను కదా ఇందాకడ, కషాయం కోసం కోసాననమాట. ఇప్పుడు కషాయాన్ని రెడీ చేస్తున్నా. అవిగోండి తులసాకులు వేశాను గిన్నె పెట్టుకొని. తర్వాత ఒక ఇలాచీ తీసుకున్నాను. అలాగే కొన్ని 4 లవంగాలు తీసుకున్నాను. కొన్ని మిరియాలు తీసుకున్నా. ఆ పౌడర్ ఏంటంటే సొంటి పొడి అనమాట. సొంటి ఉంటే సొంటి వాడండి, అల్లం ఉంటే అల్లం వాడండి. అందులోకి ఈ గ్లాసుడు చూస్తున్నారుగా, ఆ గ్లాసుడు వాటర్ అయితే పోసాను. పోసేసి ఆ గ్లాసుడు వాటర్ పోసాను కదా, అవి ఆ సగానికి కాగి ఆ సగానికి రావాలన్నమాట. గ్లాసుడు వాటర్ కాస్త సగం వాటర్ అవ్వాలి. సో స్టవ్ వెలిగించేసి బాగా వీటిని కాగబెట్టాలి. ఈ తులసి ఆకుల్ని ఇలా వేసాం కదా, ఇందులో బెల్లం కూడా వేసాను. అంటే బెల్లం ప్లేస్లో మీరు పటిక బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు స్వీట్నెస్ కోసం. ఇవి నీళ్ళతోనూ చేసుకోవచ్చు, పాలతోనూ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తోనూ తీసుకోవచ్చు, అలాగే నైట్ పడుకునే ముందు తీసుకోవచ్చు ఈ కషాయాన్ని. చిన్నపిల్లలకైతే ఏం చేస్తారు అంటే కనుక, తులసి ఆకుల్ని చక్కగా చేతిలో వేసి నలిపేసి రసం తీసి పోస్తే మంచిది. కరెంటు పోయింది, పగలే కానీ కరెంటు పోయింది. అంటే కిచెన్ అంత చీకటిగా ఉంటుందన్నమాట, వెంటిలేషన్ లేదు. చూస్తున్నారు కదా ఎంతలా కాగుతున్నాయో. ఆ పైన వైట్గా వస్తుంది చూసారు, అదంతా డస్ట్ అనమాట. దాన్ని తీసేసుకోవాలి. బాగా కాగనిచ్చాను, అది తీసేసి తర్వాత అది స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంతవరకు కాగిందో చూడండి, ఎన్ని వాటర్ అయ్యాయో చూడండి. అది అంత అయింది కషాయం. అదన్నమాట విషయం. ఈ కషాయం అనేది జలుబుని చాలా త్వరగా తగ్గిస్తుందనమాట. లోపల బ్యాక్టీరియా చచ్చిపోవడానికి చాలా దోహదపడుతుంది. చిన్నపిల్లలకైతే డైరెక్ట్‌గా తులసి రసాన్ని పోయండి. చక్కగా వాటర్‌లో కలిపేసి తులసి రసాన్ని పట్టిస్తే చాలా మంచిది. లేదంటే వాళ్ళు తాగే వాటర్‌లో తులసాకులేసి మరిగించి వాళ్ళకి పట్టించినా కూడా చాలా మంచిదనమాట. సో తులసి మొక్క వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అందరి ఇళ్లలో తులసి మొక్క కంపల్సరీగా పెంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ 2 చిట్కాలు పాటించడం వల్ల ఏమవుతుందంటే, ముక్కు దిబ్బడ, గొంతు గరగర, జలుబు వల్ల వచ్చే దగ్గు, అలాగే ముక్కు మూసుకుపోవడం, ఊపిరి ఆడకపోవడం, ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. ఆవిరి పట్టడం వల్ల, కషాయం తాగడం వల్ల. అందుకే జలుబు చాలా త్వరగా తగ్గిపోతుందనమాట. సో ఈ చిట్కాలైతే పాటించండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.